నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీకందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు. ఎన్నో విషయాలు ధర్మ సందేహాల రూపంలో, మనకి రాశి ఫలితాలు, పండగలకి సంబంధించి ఇలా ఎన్నో విషయాలు మనకి వివరిస్తూనే ఉంటారు శివప్రసాద్ గురువుగారు. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్నిటిని నోట్ చేసుకోండి. ముఖ్యంగా జాతకాలకు సంబంధించి, వాస్తుకు సంబంధించి ఏదైనా మీరు చెక్ చేసుకోవాలి అనుకున్నా ఒకసారి చూపించుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ మీకు కలిగిన తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక రాశి ఫలితాలు మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది గురువుగారు జనవరి మాసం? కుంభరాశి వారికి ఈ జనవరి మాసము బాగుంది, యోగదాయకముగా ఉన్నది. ఈ జనవరి అంతా కూడా చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో చిన్న చిన్న నష్టాలు వచ్చేటువంటి విధముగా మీకు కనిపిస్తుందేమో కానీ చివరికి మేలు జరిగే విధంగానే ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేనేమో అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ మీరు తప్పకుండా విజయంతో పూర్తి చేసి తీరుతారుగాక. సమయానికి పూర్తి చేసి మంచి మన్ననలు పొందుతారు, మీరు ఆత్మతృప్తిని పొందుతారు. మానసికమైనటువంటి సమస్యలతో కొంచెం సతమతమవుతారేమో అని అనిపిస్తూ ఉన్నది. ఇతరుల విషయాలలో కలుగజేసుకోవటం అనేటువంటి దాని వలన నిందల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల విషయాలలో మీరు ఎటువంటి విషయాలను కలుగజేసుకోవద్దండి. అలాగే మామూలుగా ఉద్యోగాలలో చెయ్యను అనేటువంటి పని చేయవలసినటువంటి అవసరము రావచ్చు, కానీ దాని వలన మీకు మేలే జరుగుతుంది గాక. వ్యాపార పరంగా దగ్గర వారిని మోసము చేసేటువంటి విధముగా సమయం వచ్చినప్పుడు మనం వాళ్లకు చెయ్యకూడదు, ఇది తప్పు ఈ విషయంలో అని అనుకొని మీరు 4 మెట్లు యోగపరముగా పైనుండే అవకాశం ఏర్పడుతున్నది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకుంటారు. మీకు ఆర్థిక పరంగా లోన్లు అవి రావడం జరుగుతుంది. అలాగే కాస్త సంతోషముగా భార్యతో అలా విదేశాలకు వెళ్ళటం కానీ లేదా సుందరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి రావడము కానీ జరుగుతుంది గాక. చిన్న చిన్న ఒడిదుడుకులతో ముందుకు సాగుతూ ఉన్నది ఈ మాసము. ఒడిదుడుకులు అన్నామని ఇబ్బందులు అనుకోనక్కర్లేదు, చిన్న చిన్నవే ఉంటాయి గాక. అంతేకాకుండా ప్రయాణాలు, దూరమైనటువంటి ప్రయాణాలు ఏదైనా చేయవలసి వస్తే కాస్త వాయిదా వేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. అధికారులతో చర్చలు అనేటువంటివి జరిపి మీకు అనుకూలవంతముగా న్యాయం మీ వైపు ఉంది అనేటువంటి విషయంతో అనిపించి మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులను మీకు మీ వెనకాల పనిచేసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా తొలగించేటువంటి విధముగా ఉండబోతూ ఉన్నది మీది. ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు వెళతారు, ఖచ్చితముగా మీకు విజయం లభించి తీరుతుంది గాక. కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు. చిన్న చిన్న ఒడిదుడుకులు అన్నట్టుగా చెప్తున్నారు. దైవారాధన, రంగుల దిక్కుల విషయం చెప్పండి. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ కుంభరాశి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని కానీ అమ్మవారిని కానీ ఆరాధిస్తే మేలు జరుగుతుంది. రంగుల విషయానికి వచ్చేటప్పటికీ ఎటువంటి రంగు వేస్తున్న నలుపు తప్ప మీ ఇష్టం ఏదైనా వేసుకోండి గాక, మీకు మేలు జరుగుతుంది గాక. దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు పనిచేస్తాయి గాక. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. కుంభరాశి వారికి జాగ్రత్తలు వహించాలి. ఏదేమైనప్పటికీ ఈ మాసం అంతా కూడా బాగానే ఉంది. వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. బ్లాక్ కాకుండా మిగిలిన అన్ని రంగులు బాగుంటాయి, అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకోవడం అనేది తప్పనిసరి. వ్యక్తిగత జాతకాలని గురువు గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.